మన ప్రభువున యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములకు మహిమ కలుగునుగాక. చేరవలసినందుకు వందనాలు. మరోసారి ఇలాగ దేవుని వాక్యాన్ని మీతో కలిసి పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే కాలం మీరు చక్కని సంగతులు ధ్యానం చేస్తూ ఉన్నారు. నిన్నటి దినాన ప్రభు నాకు ఇచ్చిన సమయంలో చదివిన వచ్చినాన్ని మరోసారి చదువుకున్నాను. నిన్నటి దినాన చదివిన వచ్చినాన్ని మరోసారి చదువుకున్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరెవరు తెలుస్తారు ఈ మాట అంటే? నేను వచ్చిన మాత్రమే తెలుస్తారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. 35:16. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం 16వ వచనం మరొకసారి చదువుకున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35:16 నేను చదువుతున్నాను. ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. మరొకసారి, ఆ దినమున అందరం చదువుదాం. అక్కడ ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. అందరం చదువుతామంటే సహోదరులు కూడా చదవాలని అర్థం. మీరే మౌనంగా ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు మరొకసారి అందరం అదే మాట చదువుదాం. ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. ప్రార్థన చేద్దాం. మా ప్రభువు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని ప్రార్థించే మీ సన్నిధిలో మీతో మిమ్మల్ని పలకరించే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా సొంత వారినైనా మేము ఇంత ఫ్రీగా పలకరిస్తామో లేదో కానీ మిమ్మల్ని నా సొంత వ్యక్తిగా ఎన్నిసార్లు పలకరించిన, ఎన్నిసార్లు ప్రార్థించిన మీ కృప చేత మా ప్రార్థన ఆలకించి నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నాయనా. ఈ సందర్భంగా మేము మరొకసారి జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం. ఈ గ్రంథాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు వరకు కూడా కొందరికి వారి భాషల్లో వారు మాట్లాడే భాషల్లో ఈ గ్రంథం లేనందువలన ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలుగు వారమైన మాకు ఈ గ్రంథాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నాయనా. గ్రంథాన్ని ఆయా భాషల్లోనికి తర్జుమా చేయడానికి చాలామంది మీ దాసులు వారికున్న స్థితిని, వారికున్న సంపదను, వారికున్న అంతస్తును వదిలి మారుమూల గ్రామాల్లో, అడవుల్లో కష్టపడి అడవి జాతి ప్రజల భాషను నేర్చుకొని వారికి ఎలాగైనా మీ గ్రంథాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రయాసపడుతున్నారు నాయన. వారి ప్రయాసను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి అక్కర్లన్నీ తీర్చండి. వారికి ఆరోగ్యం ఇవ్వండి. ఈ సమయంలో ప్రభు చదవబడిన ఈ లేఖన భాగాన్ని దీవించండి. మీ మాటలు మాకు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గత దినం ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరు ఎంతసేపు అయినా మాట్లాడతారు, ఎన్ని దినాలైనా మాట్లాడతారు, ఎంతమంది ఉన్నా మాట్లాడే దేవుడు. అందుకే వాక్కై ఉన్న దేవా, మీ కృప చేత మాతో మాట్లాడమని యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన ముందున్నటువంటి సమయంలో నిన్న దినాన్ని ధ్యానం చేసిన సంగతులు రిపీట్ చేస్తే ఈ రోజు టైం కూడా అయిపోతుంది. కాబట్టి రిపీట్ చేయడానికి కాదు కనుక మరికొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ప్రభువే సహాయం చేయను దాకా.
నిన్న ఉదయం నుండి నేను ప్రభు నాకు ఇచ్చిన సమయంలో నిలబడినప్పుడల్లా ఒకే మాట జ్ఞాపకం చేశాను. అదేంటంటే లోపము లేని సేవ. సేవ ఎవరు చేయాలి? అందరూ చేయాలి. ఆ 3 పదాలు గుర్తు చేయండి. ఫిలిప్పీ పత్రికలో అనేది సకల పరిశుద్ధులు, అధ్యక్షులు, తర్వాత పరిచారకులు. సేవ ఎవరెవరు చేయాలి అంటే సకల పరిశుద్ధులు చేయాలి. సేవకులు చేస్తారులేండి, వారి పరిస్థితి వేరు. సంపూర్ణంగా అర్పించుకున్న వాళ్ళం సేవకులమైన మేము. అయితే మేమే కాదు, మేము ఇంకా చాలా చేయాలి. సోమరిగా ఒక్క క్షణం ఇంటి దగ్గర ఉంటే కూడా దేవుడికి నేను లెక్క చెప్పాలి. అదే సమయంలో సభ్యులుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా, సంఘములో ఉన్న ప్రతి వారు సేవ చేయాలి. సేవ ఏ విధంగా చేయాలో రాయబడింది. ఉదయం నిన్న దినాన జ్ఞాపకం చేసుకున్నాను. అయితే మనం చేసే ఈ సేవ లోపం లేని సేవగా ఉండాలి అంటే ముందు మనం లోపం లేని వాళ్ళమై ఉండాలి, ప్రతిష్ఠించుకున్న వాళ్ళమై ఉండాలి. రెండవదిగా ఆ క్రమంలో ఉండాలి. మూడవదిగా ఇచ్చేవారమై ఉండాలని గతదేవం జ్ఞాపకం చేసుకున్నాను. అలాగైతే లోపము లేని ఈ సేవ మనం చేస్తూ ఉండగా, ఇప్పుడు నేను మాటికి మరల అదే వచనం ఎందుకు చదివించాను అంటే 16వ వచనంలో ఒక మాట ఉంది. ఈ ప్రకారముగా మొదలవుతుంది చూడండి. 16వ వచనం అంటే దానికంటే ముందున్నటువంటి సంగతులన్నీ కూడా లోపము లేని సేవ చేయడానికి మనం తీసుకోవలసిన జాగ్రత్తలే కనబడతాయి. ఒకరోజు ప్రభు దగ్గరికి పోతాం, ఆయన కాడికైనా ఇంకెక్కడికి పోతామా? నమ్మిన వాళ్ళందరం ఆయన కాడికే పోతాం. ఈ మధ్య ఒక స్థలంలో విషయాలు జరుగుతూ ఉండగా నేను అదే అన్నా, మనకు తెలుసు ఏమిటంటే మనం పోయేది ఆయన కాడికే అని. కానీ ఇన్ని అన్ని జరగాలనుకుంటాం. మనం ఇక్కడే మనకు న్యాయం జరగాలనుకుంటాం. మనం పోయేది ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభు ఖచ్చితంగా మన సేవకు, మన జీవితానికి లెక్క అడగబోతూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం లోపము లేని సేవ చేసిన ఆ రికార్డు మనకు ఉంది అంటే ఇంకా చాలు. ప్రభు ఒక మాట అంటే చాలు మనకు కదండి. అలా నమ్మకమైన దాసుడు. సేవకుల్ని అంటాడా, అందరిని అంటాడా? అసలు అది ఎవరికి ఆ మాట? సేవకులకేనా, అందరికా? మీరు తర్వాత చదవండి, ఇప్పుడు వెతుకోద్దండి. దాని గురించి ధ్యానం ఇప్పుడు చేయొద్దండి. ప్రశ్న వేస్తాను, మీరు తర్వాత ఆలోచన చేయండి. కాబట్టి దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి. రక్షించబడ్డాము, దేవుని సేవ చేస్తూ ఉన్నాము. ఈ సేవ లోపము లేని సేవగా ఉండాలి అంటే దయచేసి గమనించవలసిన విషయాలు గత దినం 3 విన్నాం. ఈరోజు ఇంకో సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. రండి, ఈ దిన ధ్యానం కొరకాయి వృత్తాంతం 2వ గ్రంథం, అదే అధ్యాయమే, ఇది వేరే అధ్యాయం కాదు. 35వ అధ్యాయము ఇప్పుడు 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనాన్ని ఒక సభలో చదువుతారా? వృత్తాంత గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. అతడు యాజకులను వారి వారి పనులకు చదవండి. వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకు వారిని ధైర్యపరచి ఇశ్రాయేలులందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను. తల వచ్చి తెచ్చిన మాట ప్రార్థన. నమ్మకమైన తండ్రి, చదవబడిన ఈ మాటలు మరొకసారి మీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాం, మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు దీవించి మాతో మాట్లాడమని యేసు ప్రభువు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 35వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనం సగం వరకు చదువుకున్నాం. ఈ ప్రకారముగా, ఆ మాట మర్చిపోదని, ఈ ప్రకారముగా లోపము లేని సేవ యెహోవాకు ఆ దినమున జరిగింది. ఈ లోపము లేని సేవ జరగడానికంటే ముందు జరిగిన సంగతులు వరుసగా చూస్తూ వస్తే, నిన్న చూసిన 3 అంశాలు కాకుండా మరొక అంశం ఏంటంటే, ఈ రాజైన యోషియా ఒక పని చేశాడు. అదేమిటంటే, ఇక్కడ ఉన్న వారందరినీ కూడా, లేవీయులను, యాజకులను అందరినీ కూడా పిలిపించి చక్కని మాట రాయబడేది. వారి వారి పనులను వారికి నియమించి, తర్వాత మాట ఏమిటండి 2వ వచనంలో, యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరచెను. బాగా వినాలి మాటను. చాలా పాఠాలు అందులో కనబడుతూ ఉన్నాయి. మందిర సేవ, యెహోవా సేవ, జనుల సేవ. 3 మాటలు దీన్ని కూడా జ్ఞాపకం చేసుకో. సేవలో రకరకాలైన క్రమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి.
సేవ అంటే ఏమిటి సేవ? కేవలం మాలాగా బయటికి వచ్చి బైబిల్ తీసుకుని ఆయా స్థలాలకు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళటం మాత్రమే కాదు. అది సేవలో ఒక భాగమే అంతే. మేము ఏదో సేవకులమైన మేము అన్నిటినీ సాధించిన వీరులమే కాదు. దేవుని సేవలో ఉన్న ఒక భాగాన్ని చేస్తూ ఉన్నాం. ఏదో ప్రభు ఇచ్చిన సామర్థ్యత కొలది, ఆయన కృప కొలది అంతే. మందిర సేవ జరిగించాలి, దేవుని సేవ జరిగించాలి, అదే సమయంలో సహోదరుల సేవ కూడా జరిగించాలి. ఆ 3 మాటలు ఉన్నాయి 35వ అధ్యాయమే. మన ధ్యానం అంతా 35వ అధ్యాయాన్ని, దినవృత్తాంతం 2వ గ్రంథం 35వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సేవలు జరగడానికి ఆనాడు యోషియా రాజు ఏం చేస్తాడంటే, వారి వారి పనులను వారికి నియమించి వారిని సేవ మందిర సేవను జరిగించుటకై ధైర్యపరచెను. అంశాన్ని చూడక ముందు ఇంట్రడక్షన్ లో ఒక చిన్న హెచ్చరిక. అందరికీ ఒకే పని చెప్పాల. అమ్మా చూడండి, 2వ వచనం ఏం రాయబడింది? వారి వారి పనులను నిర్ణయించి, ఎవరి పని వారికి నిర్ణయిస్తున్నాడు. ఈ మాటను గమనించండి. ఆత్మ సంబంధమైన వరాలకు సంబంధించిన అంశంగానే మనం దీన్ని ఆలోచన చేయవచ్చు. ఎవరి పనిని వారికి నియమిస్తున్నాడు. లేవి వంశస్థులో వరుసగా ఉన్నారు కదా, ఒక్కొక్కరిని పిలవడం, ఇదిగో నీకు ఈ పని, నీకు ఈ పని, నీకు ఈ పని అని పనులన్నీ కూడా నిర్ణయించి వేసి ఎవరి పని వారికి ఇస్తున్నాడు. విశ్వాసులుగా సంఘాల్లో మనం గమనించవలసింది, ఎవరి పని వారిదే. ఆయన పని నేను చేయలేను, నా పని ఇంకొకరు చేయలేకపోవచ్చు. ఈ సత్యాన్ని చాలాసార్లు మర్చిపోవడం వలన గత దినం రాయగలి గారు జ్ఞాపకం చేశాడు కదా, ఇతరులకున్న వరాలను బట్టి మనం అసూయపడుతుంటాం కూడా సార్. ఆయనైనా ఎప్పుడు టేబుల్ దగ్గర నిలబడేది. ఆయన ఈ మధ్య ఒక ఆయన కొంతకాలం క్రితం, ఇప్పుడు లేదు మా సంఘంలో, ఆయన కొంతకాలం క్రితం దాదాపు ఒక 6-7 సంవత్సరాల క్రితం ఒక రోజు మధ్య రోజు వచ్చి అన్నాడు, మోషన్న ఎప్పుడు ఆదివారం పూట ఒక్కసారి కూడా నాకు అవకాశం లేదు, ఒకసారి ఇచ్చి చూడు, హడల్లా కదిలిస్తట్లే మందిరాన్ని అన్నాడు. అలాగా కదిలిస్తావా నాయన, కదిలిస్తావా? కదిలేంత గట్టిగా, కదిలేంత లూజ్గా నాయన కట్టలేదు మందిరం, కదిలిస్తా, అసలు ఒక్కసారి ఇచ్చి చూడన్నా, తరాగా చూపిస్తానన్నాడు. సరే ప్రార్థన చేసుకో, ముందు క్రమంగా అన్ని కూడికలు ఫస్ట్ రా, తర్వాత అడుగు అన్నాడు. మధ్యలో కూడికలకు వచ్చేది లేదు, కానీ ఆదివారం మాత్రం నిలబడి చెప్పాడట. ఆ మాట అన్నాను, దేవుని మహాకృపన్న 3 నెలలకే ఇంకా రావడమే అయిపోయింది. ఆయన మనలు సంఘాన్ని కదిలిస్తానన్నాడు, ఆయనే కదిలి వెళ్ళిపోయాలండి. అది సంగతి. ఎవరి పనిని వారికి అప్పగించడం అనేది అవసరం. నాకు ఏ పని ఉంది, నేను దాన్ని గుర్తు చేశాను. నా పని నేను ఎట్లా గుర్తిస్తాను, నా వరాన్ని నేను ఎట్లా గుర్తించుకోవాలి, నీకేం వరం ఉంది అని లేపినామన్నాడు ఒక్కొక్కరిని. ఇప్పుడు లేపితే బాగుంటుంది, కానీ టైం లేదంటున్నాడు జాషువా. ఒక్కొక్కరిని లేపి నీకున్న వరమేంటి అని వరుసగా అడగడం మొదలు పెడితే, నీకున్న వరమేంటి సంఘంలో? అలాగే సహోదరులు కూడా, సహోదరులు కూడా సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులు ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఆ వరాన్ని మనం కలిగి ఉండగా, ఆ వరాన్ని మన వరాన్ని మనమే వాడాలి. ఎవరి పని వారిదే, ఎవరి వరం వారిదే. ఎవరికి ఇవ్వబడిన పని చేస్తే చాలు, నాకేబడిన పని నేను చేస్తే చాలు. ఇతర పనుల్లో పాలు పొందడానికి, ఇతరుల పనుల్లో మనం జ్వరబడి గందరగోళం చేయవద్దండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు కదా, చెప్పండి వచ్చిన గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని మట్టివి, కొన్ని వెండివి, బంగారు, రకరకాలైన పాత్రలు ఉంటాయి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మాటలు గమనిస్తున్నా, చెప్పనక్కర్లేదు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, ఇంకేమేమో పాత్రలు ఉంటాయి. ఏది ఘనతకు కొన్ని ఘనతకు వాడబడుతుంది, కొన్ని ఘనహీనతకు వాడబడతాయి. అయినా వాడబడింది కదా, అది కావాల్సింది మనకు. అందరి ముందర కనబడితేనే కాదు, అందరూ చూస్తూనే కాదు. బాగా ఇష్టపడి పనిచేస్తాడు. లాస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కృతజ్ఞతలు చెప్తాం చూడండి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ఆయన పేరు మర్చిపోయినాం. ఇక చూడండి, మరుసటి ఆదివారం మందిరానికి రాలా. నేను అనుకున్నా బిజీగా ఉండి రాలేదేమో అనుకున్నా. 2వ వారం కూడా అసలు కనపడలా. అప్పుడు అర్థమైంది, ఓహో ఇదేదో కొంచెం సీరియస్గా ఉంది కేసు అని చెప్పి మొత్తం మీద ఇంటికి వెళ్ళి, ఏమయ్యా బాబు మందిరానికి రాకపోతే ఎక్కడ పోయినావు అన్నా.
ఇంకెక్కడికి పోతానన్నా ఇంట్లో ఉన్నానన్నా. మరి ఇంట్లో ఉంటే మందిరానికి ఎందుకు రాలేదు అంటే, నేను ఎక్కడ కనపడతాను లేదన్నా మీకు, నేను కనపడంలే. మీకు కనపడేది ఫలానా వాళ్ళు మాత్రమే లేదు. వాళ్ళు కనపడినారు, వాళ్ళ పేరు చెప్తున్నాం. నా పేరు ఒక్కసారి చెప్తుగా మీటింగ్ అయిన తర్వాత ఆఖరిగా చెప్పకపోతుంది కదా, ఎందుకు రావాలి నేను అన్నాను. బంగారు అక్షరాలతో ఎక్కడైతే పేరు పెడతారో, పేరు రాసిన వాళ్ళందరూ ఇచ్చిన వాళ్ళందరూ పేరు పెడతారో అది చిన్నగా తగ్గుకోపోరాయని అని చెప్పాను. మొదలు చెప్పలేదు లేదు, అట్లా జాగ్రత్తగా చెప్పాను. కాదు నాయన, మనం ఇక్కడ కనబడకపోవచ్చేమో కానీ పరమందు ఖచ్చితంగా కనబడతాం. వారి వారి పనిని అప్పగించిన వాడే అక్కడ మాట్లాడబడింది. అదేమిటంటే వారిని ధైర్యపరుస్తున్నాడు. లోపము లేని సేవ మన స్థానిక సంఘాల్లో జరగాలి అంటే నిరంజనాలు చూసిన 3 విషయాలతో పాటు ఈ దినం చూస్తున్న 4వ సంగతి, ఒకరినొకరు ధైర్యపరుచుకునే వాళ్ళమై ఉండాలి. ఒకరినొకరు ధైర్యపరుచుకునే వారు, ప్రోత్సహించుకునే వారమై ఉండాలి. ఏషియా ఏం చేస్తున్నాడు అక్కడ? వారి వారి పనులను వారికి నిర్ణయించి మందిర సేవ జరుగునట్లుగా వారిని ఏం చేస్తున్నాడు? ధైర్యపరచి. చేరువచ్చిన దేవుని సేవకులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, బాధ్యతలైన సహోదరులు సహోదరులు ఉన్నారు. ఒక్కసారి పరీక్ష చేసుకున్నాను, మనం చేస్తున్న సేవలో ఎన్ని లోపాలు ఉన్నాయి. కొన్నిసార్లు లోపాలు ఇతరులవే కనపడతాయి, మనకు కనపడవు. మనకున్న నైజం అటువంటిది కదండి కదా, ఇతరులు బాగా కనపడతాయి మనకు. అందుకే ప్రభు అన్నాడు, నీ కంట్లో మన కంట్లో ఏం పెట్టుకుంటారంట? దూరం. సైజ్ ఎంత? ఓకే. ఆ ఎదుటి వాని కంట్లో నలుసు కనపడుతుందా, దూరం కనపడుతుందా? ఈయనకు నలుసే కనపడుతుంది, దూరం కనపడలేదు. కంటి డాక్టర్ దగ్గరికి పోయినాడు. సార్ నాకు నలుసే కనపడుతుంది కానీ దూరం మాత్రం ఆయన ఏ అర్థాలు ఇస్తాడో. చాలాసార్లు విశ్వాసాలకు వచ్చిన సమస్య ఏమిటంటే నలుసు కనపడదు, అది కూడా తన నలుసు తన కనపడి తన దూరం తన కనపడదు, ఇటు కనపడదు, అంత అదే కనపడుతుంది అనమాట. ఇతరుల లోపాలు చూస్తూ జీవితం గడుపుతున్నాం. ఇతరులు ఎక్కడైనా లోపం కనుక్కున్నాం అన్నట్టు ఇతరుల లోపాల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, వారి లోపాలను గురించి ధ్యానం చేస్తున్నావు. ఆపండి దయచేసి. నేను దేవునికి చేసే సేవ లోపం లేని సేవగా ఉందా? అలాగే దేవుని సంఘంలో జరిగే సేవ, ఆనాడు జరిగిన సేవ లోపము లేని సేవ. ఎందుకో తెలుసా? యాజకుడు ధైర్యపరుస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది పురుగొలుపుతున్నాడు అనే మాట కూడా అర్థంతో కూడిన పదం అక్కడ వాడబడింది. దేవుని సేవలు సేవకుల్నే కాదు, పరిచయలో పాలు పొందే ప్రతి వ్యక్తిని ధైర్యపరచడం అనేది మన బాధ్యత. దయచేసి గమనించండి, ధైర్యపరచడానికి గ్రంథం చెప్పే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 4 సంగతులు ధైర్యపరచడానికి మనం పాటించవలసిన 4 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరిని ధైర్యపరచడానికి? దేవుని సేవను, దేవుని సేవ చేసేవారిని, దేవుని సేవలో పాలు పొందేవారిని, దేవుని పనిలో పాలు పొందేవారిని వారిని ధైర్యపరిచి పురికొల్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే పురికొల్పడానికి మనం చేయవలసిన సంగతులు ఏమిటో గ్రంథాన్ని తేటగా చూస్తూ ముందుకు వెళ్దాం. రైట్. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. ధైర్యపరచడానికి అవసరమైన 4 సంగతులను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రోత్సహించడంలో, ధైర్యపరచడంలో మనం చేయవలసిన పనులు ఏమిటంటే 32వ అధ్యాయము, సంఖ్యాకాండం 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. అక్కడ నెగిటివ్ గా రాయబడి ఉంది, దాన్ని మనం ఈ అంశానికి సరిపోయినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. 32వ అధ్యాయం 7వ వచనం చూస్తారా ఒకసారి? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు. ఎవరితో ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారు? రూబేనీయులతో, గాదీయులతో. ఇచ్చున్నారా? రూబేనీయులు, గాదీయులు ఎవరు? ఇశ్రాయేలు గోత్రములో ఒకరు. ఈ ఇశ్రాయేలు గోత్రికుల్లో 12 గోత్రికుల్లో ఇద్దరైనటువంటి రూబేనీయులతో, గాదీయులతో యెహోషువ, మోషే అడుగుతున్న ప్రశ్న ఇది. మోషే అంటున్నాడు, మీరెందుకు వారిని అధైర్యపరుస్తారు? ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి బయలుదేరి
వారు దేవుడు ఏర్పాటు చేసిన కానాను దేశంలోనికి ప్రవేశిస్తూ ఉండగా ఇక యోర్దాను నది ప్రాంతంలోనికి రాగా రూబేనులు గాదీయులు అంటున్నారు. వినండి, రూబేనులు గాదీయులు ఏమంటున్నారంటే, మేము ఇక్కడే ఉంటాం, మిగతా వాళ్ళందరినీ ముందు పోమను. మేము ఇక్కడే ఉంటాం, మాకు మందలు ఎక్కువ ఉన్నాయి, మాకు సంసారం ఎక్కువ ఉంది, మేము ముందుకు రాలేము, మేము ఇక్కడే ఉంటాం, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోమనండి, వారు ప్రయాసపడమనండి, వారు యుద్ధం చేయమనండి, మేము మాత్రం కదలం ఇక్కడే ఉంటామన్నారు. అప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? మీ సహోదరులైన ఇశ్రాయేలు యుద్ధము చేయుచుండగా మీరిక్కడ కూర్చుండవచ్చున్నారు. యుద్ధం చేసేవారు 12 గోత్రాల వారు యుద్ధం చేసుకుంటూ సైనికులు శత్రువులు ఎదుర్కొంటూ అంత దూరం వస్తే అక్కడికి వచ్చిన తర్వాత వారికి మందలకు మేత దొరికినప్పుడు రూబేనులు గాదీయులు అంటున్నారు, ఇంక మేము ముందు పోలేమయ్యా, మేము పోలేం, మాకు ఈ ప్రాంతం మాకు ఇచ్చేసాయి, మాకు ఈ ప్రాంతం ఇచ్చేస్తే మేము ఇక్కడే ఉంటాం, ఇక ముందుకు రాలేము అంటుంటే మోషే అంటున్నాడు, మీరు ముందుకు వారితో పాటు వెళ్ళకపోతే వారు ఏమైపోతారు? అధైర్యపడతారు. ఈ మాట వివరణ మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మోషే వారితో చెప్తున్నమాట, ఒకవేళ మీరు ఇశ్రాయేలు మిగతా 12 గోత్రాలతో పాటు ముందుకు నడుచుకుంటూ వారితో పాటు యుద్ధం చేసుకుంటూ వెళ్ళకపోతే ఆ ముందుకు వెళ్ళే వారికి ఏమొస్తుందంట? అధైర్యపడతారు వాళ్ళు. విశ్వాసం లేదా? ఆనాడు యోషియా వారి పనులు వారికి అప్పగించి వారిని ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు నీ బాధ్యత, నా బాధ్యతలే. ఒకవేళ మనం ఇతరులను ధైర్యపరచకపోతే, దేవుని సేవలో పాలు పొందుతున్న వారిని మనం ప్రోత్సహించకపోతే మనం దేవునికి లెక్క చెప్పాలి. ఇప్పుడు చదవండి, అదే 32వ అధ్యాయం తెలుసే కదా ఇంతవరకు, సంఖ్యాకాండం. దాన్ని రివర్స్ చేసి 23 వచ్చిన చూడండి, అదే 32:23. 32:23 అధ్యాయం 23 వచ్చిన ఏముంటుంది? అది 32:23 అంటే తెలిసి చూడాలన్నా, తెలిసి చదవాలన్నా, అది ఎన్నిసార్లు గుర్తు చేసుకుని వచ్చిన 32వ అధ్యాయం 23. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను. బ్రదర్స్, అమ్మ అందరు, మీరు కూడా, సిస్టర్స్ కూడా ఒకసారి చూడండి. జనరల్గా ఈ వచ్చి నువ్వు ఎక్కడ చదువుతాం మనం? సువార్తలు కూడా, అది కూడా ఎవరికి చదువుతాము? పాపాత్ములైన ప్రజలు ముందుంటే, అంటే రక్షణ పొందని వాళ్ళు, ప్రభు నమ్మని వాళ్ళతో ఈ మాట కలుగుతాం కదా, మీ పాపం మిమ్మల్ని పట్టు. నేను కూడా చాలా సువార్తలు చెప్పాను, వాస్తవమే, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఈ మాట ఎందుకు అసలు మనం ఉపయోగించుకుంటున్నాం లేండి, కానీ అక్కడ సందర్భం ఏమిటి? ఎందుకు ఆ మాట మోషే నోటి నుండి వచ్చింది? దేవుని ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం, దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి కానాను దేశంలో ప్రవేశించడానికి యుద్ధము చేస్తూ శత్రువును ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. 2 గోత్రాల వారు మాత్రం అంటున్నారు, ఏమంటున్నారు? మేము ముందుకు పోమయ్యా, వాళ్ళే యుద్ధం చేయమను, వాళ్ళే గెలుచుకోమను, వాళ్ళే తీసుకోమను, మేము మాత్రం వాళ్ళతో పోము, మాకు ఇక్కడ మందులు ఎక్కువ ఉన్నాయి, సంసారాలు ఎక్కువైంది, మేము ఇక్కడే స్థిరపడి ఉంటాం, మేము నది దాటి అద్దరికి రాము, మేము ఇక్కడే ఉంటాం అంటుంటే మోషే అంటున్నాడు, మీరు ఇక్కడే ఉంటే యెహోవా దృష్టికి పాపం చేసిన వాళ్ళు అవుతారు. అసలు ఈ మాట యొక్క తీవ్రత అర్థం చేసుకుంటే దేవుని సేవలో పాలు పొందకుండా ఉండలేకపోయినారా? వెళ్ళే వారిని ధైర్యపరుస్తూ, వెళ్ళే వారిని ప్రోత్సహిస్తూ ఒకవేళ మనం ఉండకపోతే అది ఎవరి దృష్టిలో పాపం అవుతుంది? దేవుని దృష్టిలో పాపం అవుతుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని బైబిల్ చెప్తుంది. విశ్వాసులు ఎంత పాపం చేస్తున్నారో ఆలోచించేయండి. ఇప్పుడు పాపం కాదా? వాక్యం కాదా ఇది? నేను ఇంకా కొంచెం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకునేట్లు ప్రభు మనకు బోధించును గాక. 10 మంది సేవకు వెళ్తున్నారు, నీకు అనుకూలత ఉంది, నువ్వు వెళ్ళాలి, నువ్వు కూడా వారికి వస్తావని వారు అనుకున్నారు, కానీ నువ్వు రాకుండా ఇంటి దగ్గర ఉన్నావు. వెళ్ళే వారిని ధైర్యపరుస్తూ, నువ్వు వాళ్ళ వెంట ఉంటే చాలు ధైర్యం అంతే, నువ్వు వారి వెంట ఉంటే చాలు ధైర్యం అంతే. అలాగూ వెళ్ళకపోతే దేవుని దృష్టిలో ఏం చేసిన వాళ్ళం అవుతాం? పాపం చేసిన వాళ్ళం అవుతాం.
ఈ మాట మీకు మళ్ళీ ఎంత కనిపిస్తుందో నాకు అర్థం కాలేదు. కానీ కొన్నిసార్లు సమయం ఉండి కూడా దేవుని సేవకు వెళ్ళని సందర్భాలు నేను మీకు ఈ విషయాన్ని చెప్పడానికి సిద్ధపడకంటే ముందుగానే సిద్ధపడ్డాను. వాటిని మరొకసారి రాత్రి చూసుకుంటుంటే ఒకసారి నా డైరీ తెరిచాను, నా ప్లానర్ తెరిచాను. నేను ఖాళీగా ఇంటి దగ్గర ఉన్న దినాలు గుర్తు చేసుకొని రాత్రి చాలాసేపు ప్రభు సన్నిధిలో ఏడ్చాను. దేవుని సేవ చేసే వారితో పాటు లేక దేవుని సేవలో పోవలసినంతగా ముందుకు పోకపోతే పోయే వారిని అధైర్యపరచడం ఒక ఎత్తు అయితే, రెండవ భాగం ఏంటంటే దేవుని దృష్టిలో అది ఏమవుతుంది? పాపం అవుతుంది. ఒక దైవ సేవకుడు వచ్చాడు కర్నూలుకు. ఇక్కడ ఉన్న చాలా మంది దైవ సేవకులు సహోదరులు సహోదరులు కూడా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అగైన్ స్టేట్ లో మీటింగ్ కు సమయానికి రాలేదు ఆయన. ఆ ఎల్సీడీ ప్రొజెక్టర్ పనిచేయట్లేదు. ఆ కన్ఫ్యూజన్ లో చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు ఒక మాట అన్నాడు, నేను పాపం చేశానన్నాడు. గుర్తుందా ఆయన పేరు? నేను పాపం చేశాను అన్నాడు. ఆ మాట నిజంగా విశ్వాసం మాట వస్తుంది. ఈ మధ్య మనం ఏమంటాం చేస్తాం, పూసి పెట్టుకోవడానికి బలిహీనత. 7 నిమిషం మనిషి డల్లైనాడు, ఇటువంటి పదాలు ఉపయోగించుకుంటాం. పాపమే సమయానికి మందిరానికి రాలేదు. సమయానికి కాన్ఫరెన్స్ టైం స్టార్ట్ అవుతుంది ఫలాని టయానికి. ఆ టయానికి అతను అక్కడ ప్రజెంట్ కానందు వలన నేను పాపం చేశాను అన్నాడండి. ఉందా మనకు ఆ ఒప్పుకోలు? దేవుడి సేవలో పాలు పొందకుండా ఎన్నిసార్లు ఇంటి దగ్గర నేను మౌనంగా కూర్చున్నాను. ఆ దినాలు లెక్క వేసుకుంటే, దేవా నీ న్యాయపీఠం మీద నిలబడినప్పుడు నేను లెక్క చెప్పాలి కదా ప్రభువా అని ప్రభు సన్నిధిలో నేను మరొకసారి నన్ను నేను అర్పించుకున్నాను. ధైర్యపరచడం అంటే వారితో పాటు మనం వెళ్ళటం ఉంటే చాలు. మీకు జ్ఞాపకం ఉందా? పౌలు అంత భక్తులు ఎవరు లేరు, మనకు తెలుసు కదా. పౌలు సేవ చేసినంత చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఈ మధ్యన జాన్ డేవిడ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బజార్లో కనపడితే, ఏమయ్యా ఒక చాలా చర్చిలు పోయి అలవాటు ఉంది ఆయనకు, ఇప్పుడన్నా ఒకే చర్చికి పోతున్నావా లేదా అని అడిగినాను. ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నా ఏ చర్చికి పోవట్లేదు, పౌరులాగా సేవ చేయాలని రెడీ అయినాను, ఇప్పుడు సగం చేసినాను అంటున్నాడు. పౌరులాగా సేవ సగం చేసేదండి ఇప్పటికే. పౌరులతో పోల్చుకునే వ్యక్తి ఎవరు లేరు అనుకుంటాను. నాన్న ఆఖరిలో పాములపాడు చెప్పిన ప్రసంగంలో ఉల్లిగడ్డ మీద పొట్టంతా కూడా చేయలేదన్నది ఆయన. రికార్డు ఉంది చాలా మంది దగ్గర. అంత కష్టపడి పనిచేసిన సేవకుడు కూడా అంటున్నాడు, నాన్నన్నాడు నేను చేసిన పని ఏమాత్రం లెక్కలో కూడా లేనటువంటి మేము చేసింది చాలా కొద్దిగా అన్నాడండి. పౌలు అంత ప్రయాసపడిన వాడు, అంత కష్టపడినటువంటి వాడు, అంతగా దేవుని సేవలో అనేక సంఘాలు ప్రారంభించిన పౌలు అధైర్యపడిన సందర్భాలు ఉన్నాయి లేదా? చాలా ఉన్నాయి. ఒక్క మాట తెరవండి. ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీ పత్రికలోనికి వద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ 2వ పత్రిక 7:5 అంటాడు, 7వ అధ్యాయం 5వ వచనంలో, వెలపట పోరాటములు లోపట భయములు మమ్మల్ని వెంబడిస్తూ ఉంటుండగా, అక్కడ మాట రాయబడింది కదండి, దీనులను చదవండి. ఆ వచనం సంఖ్య చెప్పండి. 7వ అధ్యాయము 6వ వచనం. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించెను. ఇది చూస్తారు ఒకసారి. పౌలు వయసుకు తీతు వయసుకు ఎంత ఉండొచ్చు తేడా? చాలా తేడా ఉండొచ్చు కదా. ఎందుకంటే మనకు అర్థమవుతుంది. పౌలు యవనస్తుడు, తీతు పౌలు వృద్ధుడు, తీతు యవనస్తుడుగా ఉన్నాడు. ఈ యవనస్తుడట ఇద్దరు పౌలు సేవలో సాగుతూ ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఒకనొక సమయంలో వెలపడ పోరాటాలు, లోపల భయములు, గందరగోళమై అధైర్య స్థితిలో ఉన్న పౌలు దగ్గరికి ఎవరు వచ్చారు? తీతు వచ్చాడు. తీతు వచ్చినప్పుడు పౌలు అంటున్నాడు, తీతు రాక వలన మేము ఆదరించబడ్డాం. సహోదరులారా, సమయం ఉంటే వ్యర్థం చేయకండి దయచేసి. వెళదాం సేవకులతో పాటు, వెళదాం సేవ చేసే వారితో పాటు. వెళ్ళడం వలన ఎంత ధైర్యము అంటే, ఇక నేను 3 సూత్రాలు నా మటుకు నేను ఆలోచన చేశాను.
అని ఈ వచనం చదువుతూ ఉండగా దేవుడు తీతు వలన ఆదరణ ఇచ్చాడు. కాబట్టి తీతు గర్వించడానికి వీల్లేదు. ఏంటనుకున్నావు బ్రదర్? నేనంటే ఎవరు అనుకుంటున్నావు? పౌలు లాంటి మహా గొప్ప భక్తులు కూడా ఆదరణగా ఉన్నానండి అని ఏమైనా గర్వించడానికి ఉందా? ఈయన ఆదరణగా ఉన్నాడంటే కారకుడు ఎవరు? దేవుడు. అందుకే పౌలు మాట అంటున్నాడు, దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించాడు. కొన్నిసార్లు మన వలన ఇతరులకు కొంచెం ధైర్యం కలగడమో మేలు కలగడమో ఉందనుకోండి, ఎంతమంది చెప్పుకుంటామో మనం. అసలు ఎట్లుండనో నేను పోయినాక కొంచెం బాగా జరుగుతుంది. నో 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 నో, బోస్ట్ గర్వించడానికి వీల్లేదు. రెండవ మాట, సరే తీతు రాక వలన ఆదరించబడ్డాం కదా, తీతు ఎందుకు? దేవుడు నన్ను ఆదరించాడు అని చెప్పడం అక్కడ పౌలు తీతుకు కూడా ఇవ్వవలసిన స్థానం తీతుకు ఇస్తున్నాడు. మూడో మాట మనం గమనించినప్పుడు అక్కడ తీతు వలన మాత్రమే కాదు కానీ మీరు చదువుతూ రండి, కిందికి చదువుతూ వస్తే తీతు వలన మాత్రమే దాకా అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల వలన కూడా ఇతను ఆదరించబడుతూ ఉన్నాడు. అంటే ఆదరించబడేది ఎవరి ద్వారానో ఆ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తీతు చెప్పాడు వచ్చి, అయ్యా పౌలు గారు, ఇదిగో ఫలానా జరిగింది, ఇదిగో విశ్వాసులు ఇట్లా ఉన్నారు, ఫలానా ఇట్లా ఉన్నారు, నీ విషయంలో ఆసక్తిగా ఉన్నారు అని ఉన్నది ఉన్నట్టుగా మోసుకొని వస్తున్నాడు. ఇక్కడ ఒక సంగతిని జాగ్రత్తగా గమనించండి. పేరు తనకు రావడానికి విన్న విషయాలను వేరుగా చెప్పడంలా కొన్నిసార్లు ఏం చేస్తామో తెలుసా అండి? ఉదాహరణకు ఆయన నాకు ఏదన్నా చెప్పాడు, ఆయనది చెప్పమని. మనం సామాన్యులం కాదు కదండి. ఆ క్రెడిట్ అంతా మనకు రావడానికి, లేక ఆ పేరు కానీ గదేదైనా సరే అది మనకు రావడానికి మనం చెప్పినప్పుడు అంత మార్చి చెప్తాం. అంటే వినేవాడు ఏమనుకుంటాడు? అసలైన క్యాండిడేట్ నేనే అనుకుంటట్టు చెప్తాం మనం. మోసం, చాలా మోసం. అర్థమైందా ఈ మాట? తీతు ఎలాగూ చెప్తున్నాడంటే అతను వచ్చాడు, అతనికి ఆదరణ కలిగింది, ఇతను చెప్పే మాటల వలన కూడా ఆదరించబడుతూ ఏమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడు? ఇదిగో మీ వలన కూడా నేను ఆదరించబడ్డాను అంటున్నాడు. దేవుని సేవకులను ధైర్యపరిచే వారిగా మనం ఉందాం. సేవకులు అంటే సేవకులు మాత్రమే కాదు, సేవలో పాలు పొందే ప్రతి వ్యక్తిని ధైర్యపరుస్తాం. ఎవరైనా ఏదో పని చేస్తారు, మీటింగ్లు జరుగుతున్నాయి, పని చేస్తుండగా నీకు చేత కాకపోవచ్చు, వీళ్ళు వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళని ధైర్యపరిచే కొన్ని విషయాలు మాట్లాడడం మంచిదే, వారితో ఉండడం కూడా మంచిదే. కష్టపడడం ఒకవేళ చేత కాకపోతే కూడా ధైర్యపరచడం అనేది ఒకటోది, పనిలో పాలు పొందడం. రెండో మాట